యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన యావత్ ప్రపంచం అంతా కూడా మరి క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని మరి విజయోత్సవంగా ఘనంగా గణనీయంగా జరుపుకోగలిగినటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేశాడు. మన ప్రభు ఏ రీతిగా మరి ఆయన చనిపోయి సమాధి చేయబడి మరి మూడో దినాన మృత్యుంజయుడై మరి మరణమును సమాధిని సంఖ్యలను ఓడించి విజయుడై విశ్వాసులకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క విజయ కేతాన్ని బట్టి, విజయ సంతోషాన్ని బట్టి, విజయ మరి జయోత్సాహాన్ని బట్టి కూడా మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సినవారుగా మనందరికీ కూడా ఒక నిరీక్షణ అనుగ్రహించారు. మనందరికి కూడా నిత్య జీవం అనేటువంటిది ఉన్నది అని, నిత్య జీవం ఇక్కడికి వారసత్వం అనేటువంటిది కలగటానికి భూమి మీద మనం ఎలాంటి విశ్వాస నిరీక్షణలో ఎదగాలనేటువంటిది ప్రభు యొక్క నిన్నటి దిన పునరుద్ధాన సందేశం ద్వారా మనకి జ్ఞాపకం చేసి మరి మన జీవితంలో మరొక నూతన ఈ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందులకు మన దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ అనుదిన ఆహారంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తులైనటువంటి పేతురు తను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17 వచ్చినటువంటి మాటని మనం చదువుకుందాం. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశంలో ఉన్నంత కాలము భయముతో గడుపుడి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో 3 శ్రేష్టమైనటువంటి తలంపులు ఆనాటి భక్త సంఘానికి, నేటి విశ్వాసులైనటువంటి మనందరికీ పేతురు భక్తుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. మన పునరుద్ధాన ప్రభు ఈ ఉదయకాలం పేతురు రాసిన పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మొదటి మాట ఏంటంటే, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు. పక్షపాతం అంటే మనుషులు చూపించేటువంటిది పక్షపాతం, గృహాల్లో కనిపించేటువంటిది పక్షపాతం, అధికారుల దగ్గర కనపడేటువంటిది పక్షపాతం. ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ, ఒకరిని ఒకలాగా మరొకరిని మరొకలాగా, ఇలా మానవ నైజంలో ఉండేటువంటిదే పక్షపాతం. కానీ మన దేవుడు అందరినీ సమానంగా చూసేవాడు. వారు అపోస్తులని, వీరు విశ్వాసులని, వీరు సేవకులని అనేటువంటి పక్షపాతం చూపించేటువంటి వారు కాదు మన ప్రభు. పక్షపాతం లేకుండా వారి క్రియలను బట్టి, వాని క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీరుస్తాడు. పక్షపాత వైఖరి లేనటువంటి వారు మన ప్రభు. పక్షపాతం లేనివారు అని అంటే ఎవరు అంటే ఒకరే వస్తారు, మన ప్రభు మాత్రమే. మనందరి క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడనేటువంటిది మొదటి సందర్భం. రెండవది, మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కదా. పక్షపాతం లేనటువంటి ప్రభువుకు నిరంతరం కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాంటి ప్రభువును నీవు నేను కలిగి ఉండటం ఎంత ధన్యత! అలాంటి ప్రభువుని ఆరాధించడం అనేటువంటిది ఎంత ఆశీర్వాదం! అలాంటి ప్రభువుకు నిరంతరం కూడా నీవు నేను ప్రార్థించేటువంటి వారికి ఉండాలి. మూడవ తలంపు, మీరు పరదేశంలో ఉన్నంత కాలము భయముతో గడుపుడి అంటున్నాడు. మీరు పరదేశులు, మనందరం కూడా పరదేశులం, మన యాత్రికులం. ఈ భూమి ఎవరికి శాశ్వతం కాదు. చరిత్రలో ఎందరో గతించిపోయారు. నాయకులు, రాజులైన వారు, గనులైన వారు, గొప్పవారు, శ్రీమంతులైనటువంటి ధనికులు, పేదవారు, ఏ మనుష్యుడు కూడా ఈ భూమి మీద ఎలాంటి స్థితి కలిగిన వారైనా వారు ఒక దినాన్ని విడిచిపెట్టాల్సినటువంటి వారమే. కాబట్టే మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం పరదేశులమని గుర్తెదగాలి. పరదేశులుగా ఉంటున్నప్పుడు మనం భయంతో, అంటే ఎవరికి అంటే దేవుని భయం కలిగి ఉండాలి. మనం దేవుని యొక్క కార్యాలను బట్టి మనం ఎప్పటికప్పుడు దైవికమైనటువంటి భయం కలిగి మన కాలాన్ని గడపాలి. మన సమయాన్ని గడుపుకుంటూ ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు అట్టి జ్ఞాన హృదయాన్ని మనందరికీ నిరంతరం అనుగ్రహిస్తూ స్థిరపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం.
మా మంచి కాపురుని మా యేసు ప్రభువా మీకు వందనాలు తండ్రి. మీరు అనుగ్రహించినటువంటి పునరుద్ధాన సాక్ష్య సందేశాన్ని తొలి మాటల్లో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, నిన్నటి దినం నా తండ్రి మీ పునరుద్ధాన సందేశం ద్వారా మమ్మల్ని మీరు బలపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. నేటికి నాయన కేవలం చెప్పుకునేవారుగా మాత్రమే కాకుండా పునరుద్ధాన విశ్వాసంతో, పునరుద్ధాన నిరీక్షణతో, పునరుద్ధాన బలం కలిగిన తండ్రి మీ కొరకు నాయన ముందుకు సాగలిగినటువంటి వారుగా స్థిరపరచండి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి నాయన తీర్పు తీర్చే మీకు నాయన నిరంతరం ప్రార్థించేటువంటి అట్టి ఆత్మీయ స్థితిని మా అందరిలో అలవర్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మనుషులు పక్షపాతం చూపిస్తారు, మీరు ఎన్నడూ కూడా నాయన అయ్యా ఏ ఒక్కరికి నాయన పక్షపాత వైఖరి చూపించేటువంటి వారు కాదు. పక్షపాతానికి నాయన మనుషులు నిదర్శనం కానీ మీరు ఎన్నడూ కూడా నా తండ్రి అలాంటి ద్వారాని కనుపరిచేటువంటి వారు కారునటువంటిది మేము ప్రార్థన చేస్తున్నాయన. మేము పరదేశులమైనటువంటి వారు, ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు, అశాశ్వతం అని మా జీవితాలు మేము గుర్తిరిగి నా తండ్రి భయంతో నాయన మీ కొరకు సిద్ధపడగలిగినటువంటి భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించి స్థిరపరచమని ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఈ దినమంతా నాయన బిడ్డల యొక్క పనుల్లో, ప్రయాణాల్లో వారి వెన్నంటుండి మీరు నడిపించి కృప చూపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక.